హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనివారం కదండి. శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు పెడితే స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది. ముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను పిండి దీపాలు ఎలా చేసుకోవాలి పగుళ్ళు రాకుండా అనేది. ముందు వీడియోస్లో ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, ఎవరికన్నా అవసరం అనిపిస్తుంది అనుకునే వాళ్ళు. నేను ఎలాగో ప్రతి శనివారం పిండి దీపాలు పెడుతున్నాను. 7 శనివారాల వ్రతం అయితే ముందుగా చేశాను. అది అయిపోయిన తర్వాత కూడా ప్రతి శనివారం పిండి దీపాలు అనేది పెడుతున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని అనుకుని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నప్పుడు నేను ఏ విధంగా అయితే పూజ చేసుకున్నానో అప్పుడైతే కొంచెం గ్రాండ్గా చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం సింపుల్గా అనేది చేసుకుంటున్నాను. పీట అనేది వేసుకొని దానిపైన ఒక క్లాత్ పరుచుకొని స్వామివారి ఫోటోకి వచ్చేసి గంధం కుంకుమలతో అలంకరించుకొని ఆ విధంగా భీము పైన స్వామివారిని కూర్చోబెట్టుకొని 2 పిండి దీపాలు అయితే నేను సిద్ధం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. అప్పుడైతే 7 ప్రమిదలు అయితే చేసుకుంటాము. ఇప్పుడైతే 1 కానీ లేదంటే 2 ప్రమిదలైనా చేసుకోవచ్చు. బియ్యం పిండితో ప్రమిద అయితే ఏ విధంగా చేయాలనేది ముందు వీడియోస్లో అయితే క్లియర్గా అప్లోడ్ చేశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. పగులు అనేది రాకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ వీడియోస్లో అయితే చెప్పాను. ఆ బియ్యం పిండిని ఒక 10 నిమిషాలు కానీ అర్ధగంట కానీ ముందుగా నానబెట్టుకుంటాము. ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యం పిండిని ప్రమిదగా చేసుకొని ఈ విధంగా స్వామివారికి వచ్చి 3 నామాలు ఇష్టం కాబట్టి 3 నామాలను వచ్చేసి గంధం కుంకుమలతో అలంకరించుకున్నాను. ఈ తిరునామం పెట్టేసరికి చూడండి ప్రమిదకి ఎంత అందం వచ్చిందో కదా. మా ఇంట్లో చెట్టుకు పూచిన మల్లెపూలతో అయితే నేను స్వామివారిని అలంకరించుకున్నాను. ఆ తర్వాత గులాబీలు, పసుపు రంగు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి చామంతి పూలతో అలంకరించుకొని ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. మన కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలంటే ప్రతి శనివారం కూడా ఇలా పిండి దీపాలు చేసి తమలపాకులు కానీ లేదంటే ఒక ప్లేట్ పెట్టేసి అందులో బియ్యం పోసేసి పిండి దీపాలు అనేది వెలిగించండి. స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది. స్వామివారి చల్లని చూపు ఉంటే మనకి లేనిది ఏముంటుందని చెప్పండి. తర్వాత అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ బియ్యపిండి దీపాన్ని ఏం చేయాలి అని. లాస్ట్లో వాటిని వచ్చేసి చెరువులో కానీ లేదంటే తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పచ్చని చెట్టు మొదల్లో కానీ వేస్తాము. మేమైతే చెరువు దగ్గర ఉంది, ఆ చెరువులేకన్నీ వేసేస్తాము. ఆ కింద పోసిన బియ్యాన్ని వచ్చేసి వండుకుండే వాటికి ఉపయోగించుకోవచ్చండి. 7 శనివారాల వ్రతం చేయలేని వారు కానీ ఈ విధంగా పిండి దీపాన్ని ఒక్కటైనా శనివారం రోజు వెలిగించుకున్నామంటే శని పీడలు మనకి తొలగిపోతాయి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపైన మన కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ విధంగా అయితే నేను శనివారం రోజు పూజ చేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి స్వామి అని చెప్పి అందరినీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. అందరికీ స్వామి పూజ చేసుకునే అనుగ్రహం కలిగించు స్వామి అని నేనైతే వేడుకున్నాను.